महाकाया सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा महादेवाय नमः దండం పెట్టండి హారతికి అమ్మ కళ్యాణం మీద కూర్చునే వాళ్ళు ఎవరో హారతి మళ్ళీ పట్టుకోండి ఆడ వాళ్ళకి జాగ్రత్త పట్టుకొని ఆ పక్క ఈ పక్క సేవికలు ఆ చామరం తీసుకొని గం గణపతయే నమో నమః సిద్ధి వినాయక నమో నమః గణపతి బప్పా మోరయా గం గణపతయే నమో నమః సిద్ధి వినాయక నమో నమః నమః శివాయ दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरे नारायण नारायण जय गोपाल हरे नारायण नारायण जय अम्बे जगदम्बे जय जय अम्बे जगदम्बे जय जय अम्बे जगदम्बे जगदम्बे माता की गम गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः गणपति बप्पा मोरया गम गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः नमः शिवाय दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरे नारायण नारायण जय गोपाल हरे नारायण नारायण जय अम्बे जगदम्बे जय जय अम्बे जगदम्बे जय जय अम्बे जगदम्बे जगदम्बे माता की कलितशशिकलाश्चण्ड कोदण्डहस्ताः यक्षा रुद्राक्षमाला सुदलितवपुषः शाम्भवामूर्तिभेदाः रुद्रास्त्री रुद्रसूक्तप्रकटित
అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ పార్వతి శంభులింగేశ్వర స్వామి దేవత అనుగ్రహేణ మమ వ్యవహారే సర్వవిధ అభ్యున్నతి సిద్ధ్యర్థం అస్మిన్ మాస శివరాత్రి పర్వదివసే సాయం ప్రదోషకాల సమయే యథాశక్తి ఉద్వాహ పూజా దర్శనం కరిష్యే. పూజా ద్రవ్యాణి జలేన దేవమాత్మానం చ సంప్రోక్ష్య పుండరీకాక్షం సమాఖ్యాభ్యంతర శుచిః చేతులు అక్షరం తీసుకోండి. గణపతి గౌరీ పూజాం కరిష్యే. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదన. ఓం గౌరీమివాయ సలిలాని దక్షత్యేకపదే ద్విపదీ సా చతుష్పదీ తాపదే నవపదే బహుపురుషే సహస్రాక్షరఫలమేభ్యో మన్నా. గణాంబికాం నమః. ఛాయామి ధ్యానం సమర్పయామి. ఆసనం సమర్పయామి. వాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం సమర్పయామి. పంచామృతేన స్నపయామి. శుద్ధోదకేన స్నపయామి. ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే ధారయామి. గంధోపరి అక్షతాన్ సమర్పయామి. హరిద్రా సహిత సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. సుముఖాయ నమః. అందరూ చేతులు జోడించండి, నెమ్మదిగా చెప్పండి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, జగన్నికాయ నమః, లంబోదరాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, కర్ణాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః. నైవేద్యం నివేదయామి. ప్రోక్ష్యా పరిశిచ్య. ఓం భూర్భువస్సువః యథాసంభవత నైవేద్యం నివేదయామి. పూర్వాభూషణం ఉత్తరాభూషణం హస్తప్రక్షాళనం ముఖప్రక్షాళనం సమర్పయామి. తాంబూలసహిత దక్షిణాం సమర్పయామి.
स्वस्ति नो बृहस्पतिर्दधातु अष्टौ देवावसव सौम्यासः तस्रो देवी रजराश्रविष्ठा वत्सरेण ऊर्ध्वं स्वस्ति ब्रह्माय सकलगीता श्री पार्वती सुब्रह्मण्य स्वामी कल्याणोत्सवाख्यस्य कर्मणः देवानां
పరమాత్మకి ఆచమనం చేయించండి నెమ్మదిగా. ఋషే విశ్వాయ సూర్యం ఆయుష్యమత్యం ప్రదముచ శుభ్రం యజ్ఞో నమోస్తుతే
సుఖం కావాలి, వచ్చే జన్మ మంచి జన్మ కావాలి అనుకుంటా. ఇప్పుడు నేను కేవలం పూరి గుడిసెలోనే జీవిస్తున్నా. నేను గడ్డితో కప్పబడ్డటువంటి చిన్న ఇంటిలో జీవిస్తున్నా. నాకు పెద్ద బంగ్లా కావాలి కోరుకుంటున్నాను అనుకోండి, పెద్ద బంగ్లా వస్తుంది. ఆ బంగ్లా వచ్చిన తర్వాత ఐశ్వర్యం కావాలి, ఐశ్వర్యం వస్తుంది. అన్నీ వచ్చినాయి. నాకు కొడుకులు కావాలి, వచ్చినారు. బిడ్డలు కావాలి, వచ్చినారు. మన్మలు కావాలి, వచ్చినారు. తర్వాత ఏముంది? ఇంకా తదక్కిం తదక్కిం తదక్కిం. దాని తర్వాత ఇంకేంది? అయిపోతే ఎక్కడ పుస్తకం ఉండదు. నాకు నిజమైనటువంటి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఇచ్చేవాడే పరమశివుడు, సూర్య భగవానుడు. ఎక్కడైతే సూర్య భగవానుడు ఉన్నాడో అక్కడ మనం అనుకుంటాము ఎక్కడో దూరంలో ఉన్నాడు ఆ సూర్య భగవానుడు. కొన్ని కోట్ల యోజనాల దూరంలో ఉన్నాడు సూర్య భగవానుడు. అంత దూరంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తి ఎండవేడిని మన మీద పడుతుంది. ఆయన యొక్క కారణంతో ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవకోట్లు బ్రతుకుతూ ఉన్నాయి. సూర్య భగవానుడే లేకపోతే ఈ జగత్తంతా శూన్యం. సూర్య ఏకాకి చరతి చంద్రమా జాయతే పునః. సూర్యుడు ఒక్కడే నిరంతరాయంగా సంచరిస్తూ ఉంటాడు. చంద్రుడేమో అప్పుడే పోతాడు, అప్పుడే చిన్నగా ఊడిపోతుంటాడు, క్షీణిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సూర్య భగవానుడు ప్రవేశించినటువంటి శుభవేళ మొన్న జరిగింది. ఈ రోజున మాస శివరాత్రి వచ్చింది. శుక శౌనక భారద్వాజ సనక సనందన
సనత్కుమార సనత్సుజాత నారదాది ముఖ్యమునివి పరిసేవితే మహేంద్ర మలయ శుక్తి మధుక్షవిద్య భార్యాత సప్తపురాజల మతాన్ని సంకలిత మరంగ యశుంగ కిష్కింద ఋషభముల ధర్మ మహానగ అరిష్టిదే అంగమంగ కళింగ కాశ్మీర కాంబోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమానవ నేపాల కేరళ చోళ పాంచాల గౌల మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక నాటక ఘాటక నాటక బంగాళ మౌండ్ర పురిందాంధ్ర ఊడ సేవన నేంకణ కోంకణ దశార్ణ భోజ కురు గాంధార విదేహ విదర్భ పప్పల భాత్రిక కేకయ కోసల కుందల కిరాత శూరసేన మత్స్యమైంద సైంధవ పాలశేఖ గూర్జర యవనజాల సామ చేది సింధవత్యాచనేక దేశభూషాణ భూషా భూపాల పరిహృదే జంబూ ప్రక్ష కుశక్రౌంజ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపయుతే ఇంద్ర ద్వీప కుశద్వీప కశేర తామ్ర భస్తినాగ సౌమ్య గంధర్వ వారణ భరతఖండే భారతదేశంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? విస్తృత మంది రాజదేశాలు. ఎంత పవిత్రమైన భారతదేశము. ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడి పేరు దేవుడికి సంబంధించిన పేర్లే ఉన్నాయి. ఇతరమైనటువంటి పేర్లు లేవు. గంగా, యమున, నర్మద, తామ్రపర్ణి, విశాలాక్షి, చర్మన్నది, నేత్రమణి, సరయూ కలనోయ, హే ప్రభుని అనేక పుణ్యనది విరాజితే. తామ్రపర్ణి కౌశికి విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే హేమంత ఋతౌ పౌష్యమాసే కృష్ణపక్షే చతుర్దశ్యా స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ అవిద్యావాసనయ అస్మిన్ సంసార చక్రే విచిత్రామి విచిత్రాసు నానాధర్మభిః కేన పుణ్యశేషేణ ఇదానీం మనుష్యజన్మ ప్రాప్తవతః అస్మిన్ భూతోస్య ఎన్ని జన్మలు ఎత్తితే కానీ మానవ జన్మ రాదు. ఇట్లాంటి పరమ పవిత్రమైనటువంటి మానవ జన్మనెత్తి క్షణక్షణము మనము మన భార్య పైన పిల్లల పైన మన అమ్మా నాన్నల పైన లేనిపోని దేశాన్ని పెంచుకుంటూ ఉన్నటువంటి మంచి సమయాన్ని చెడగొట్టుకుంటూ ఉన్నాం. అట్లా చెడగొట్టుకోకుండా ఈశ్వరుని యొక్క సేవలనే కావచ్చు, విష్ణుమూర్తి యొక్క సేవలోనే కావచ్చు, మన జన్మను పునీతం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు మళ్ళీ జన్మ రాకుండా ఉంటుంది. అందరూ ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకోండి. మమ అనండి. జన్మాభ్యాసాత్ జన్మాభ్యాస జన్మ క్షణపర్యంతం జీవత్కాలే సమాజానాం పాపానాం గంగామానవామి సప్తఋషి మండల పర్యంతం కృతరాశే వర్ష సహస్రావసానే ఏకైకవేణ సర్వరాశివ సంహిత కాలే బ్రహ్మలోకే నిత్యనివాసిత్యర్థం చంద్ర మండల పర్యంతం సహస్రావసానే ఏకైకేవా పురుషక్రమేణ విష్ణులోకే నివాసిత్యర్థం సూర్యమండల పర్యంతం కృతరాశే సహస్రావసానే ఏకైకదిగా పురుషక్రమేణ రుద్రలోకే నివాసిత్యర్థం శతకవ్యూతిమానముషమోభిర్నక్షత్రమండల పర్యంతం కృతరాశే సహస్రావసానే ఏకైకలోమా పురుషక్రమేణ సత్యలోకే నివాసిత్యర్థం అగ్నిష్టోమా శతకృత పుణ్యాప్త్యర్థం చేతు చెప్పండి. మయా సహ దశ పూర్వేష దశ వంశ్యానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస
సిద్ధ్యర్థం సాలంకృత కన్యా కనక సంపన్న పంచభూత సాక్షిణ్య సర్వదేవతా ఇమాం కన్యా ప్రదాస్యామి అస్మత్ పితॄణాం ధారణాయ వై కన్యా సాలంకృతా సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామ్య అర్థ సిద్ధయే. అందరూ వేదోక్త విధాసేన
यजमानां ग्रहाणां ग्रहनक्षत्राणां भगवतो विनायकप्रसादेन सुदिनं सुवारं सुनक्षत्रं सुयोगं सुकर्णं सुचन्द्रतारावं सर्वे ग्रहाः शुभ एकादशस्थानवरदा सुप्रीता वरदा शुभप्रदाय नमः शिवाय नमः भद्राय नमः कल्याणाय नमः मंगलप्रदाय नमः वंशवर्धनाय नमः कार्याय नमः अव्ययाय नमः सर्वमंगलमांगल्ये చెప్పండి सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते विराजं च దేవుడు మనరాయే కానీ మనలో ఎక్కడ లేనటువంటి చైతన్యాన్ని తీసుకొని వచ్చి మనందరినీ కాపాడుతూ ఒక మంచి తోవలో తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాడు పరమాత్ముడు. చక్కగా మంగళసూత్రాలకు నమస్కారం చేయండి. మంగళ్యంతమునానేన లోకరక్షణ హేతునా మన మనస్సులో ఎన్ని రకాల కోరికలు ఉన్నాయో అన్ని రకాల రెమ్మలు ఉన్నాయి ఆ ఒక్కొక్క పుష్పానికి. అయిపోదు ఆ కోరిక, ఎప్పటికీ అయిపోదు ఆ కోరిక అనేది అనంతమైనటువంటిది. కాబట్టి పరమాత్మ ప్రజాపతి స్త్రియాన్యశః తృప్తిమానందం సత్యమసి
लक्ष्मी नमः ओम नीललोहिताय नमः ओम शंकराय नमः ओम शूलपाणाय नमः ओम कात्यायने नमः ओम विष्णुवल्लभाय नमः ओम श्रीकृष्णाय नमः ओम विग्रहाय नमः ओम श्रीकंठाय नमः ओम भक्तवत्सलाय नमः ओम भवाय नमः
रक्षां धारयामि। ॐ राजाधिराजाय प्रसय्यसाहिने समे कामान् कामकामाय श्रवणाय राजवैश्रवणाय ॐ स्वस्ति राज्यं वैराज्यं महाराज्यमाधिपत्यमयं सार्वभौमः सार्वायुषः समुद्रपर्यन्ताय एकराडिते तस्य कामप्रिये विष्णे देवा प्रणमामि सदा शिवलिङ्गं ఇలా పూజింతు నోహర మది సొప్పొందదేవి తోరమురా మమ్మెల్లప్పుడు చల్లంగా కావా నీ రాజనముగును శ్రీకర నీ రాజిల్లా పూజింతు నోహర మది సొప్పొందదేవి తోరమురా మమ్మెల్లప్పుడు చల్లంగా కావా సంసారనామం సాధించలేను సరగుణ దరిచేతు శంకర ఈ లోకమంతా శోకము సుంత ఆనంద కడలిలో చేర్చరా ఇక నిన్ను వదిలి క్షణముండలేనురా నీ సాయుధ్యమును నన్ను చేర్చరా ఈ భోగాదులు ఇక తామురా శ్రీ కరుణాదేవ నీరాజనముగొను శ్రీకర నీరాజిల్ల పూజింతు మది సొప్పొంద దేవి తోరమురా మమ్మెల్లప్పుడు చల్లంగా గావరా మమ్మెల్లప్పుడు చల్లంగా గావరా సమర్పయామి అనంతరాయ సర్వస్తోమోదిరాత్మోత్తమమాత్మోది సర్వస్యే సర్వమేవ తేనాప్నోతి దేవస్యానందభోగోస్తు దేవ్యానందభోగోస్తు బ్రాహ్మణేభ్యో శుభమోదో సమస్తా సుఖినో భవంతు ఆలయ వర్షద పర్జన్యః యశోయం క్షోభరహితః పుత్రిణः సంతు పితా దేవः మహేశ్వరः బాంధవాः శివభక్తాశ్చ మహాదేవ భవానేవ భవానేవ మహాదేవ భవానేవ హర నమః పార్వతీపతయే మహాదేవ వచ్చే మాసము మాఘమాసం పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి శివుడి యొక్క జన్మదినము. దాన్ని పురస్కరించుకొని మన శివాలయాల్లో కోటాను కోట్ల మంది భక్తులు శివుడి యొక్క దర్శనం కోసమని చెప్పి వరుసలు గట్టి దేవుణ్ణి దర్శించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సమయంలో మన కాలికి కాళ్లకు ఒక్క పత్రికలను తాకినా దేవుడిపై తీసుకొని వచ్చినటువంటి నిర్మాల్యం తాకినా మహాదోషం కలుగుతుంది. కాబట్టి దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. మన సమాజాన్ని పవిత్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. కాబట్టి మన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో శివరాత్రి రోజున మన కాళ్లకు ఏ విధమైనటువంటి నిర్మాల్యం తాకకుండా ప్రయత్నం చేయాలి అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాము. విశేషంగా ఇందూరు నగరంలో గల శ్రీ పార్వతీ శంభులింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో అత్యంత వైభవంగా ఎండోమెంట్ వారి పక్షాన శ్రీ శివపార్వతుల యొక్క కళ్యాణము, శంకరునికి సంబంధించినటువంటి రుద్రయాగము, ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా అర్చక స్వాముల చేత నిర్వర్తించుకోవడం సాగుతుంది. ఆ భగవంతుని ఆశీస్సులు పొంది అందరూ సుఖ సంతోషాలతో జీవించాలి అని చెప్పి
మహాదేవ మహాదేవ. ఓం నమ శివాయ. ఇది స్వయంభూ శ్రీ శివలింగేశ్వర స్వామి దేవస్థానం. వచ్చే నెల అనగా మాఘమాసం ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పురస్కరించుకొని మన శివాలయంలో అత్యంత వైభవంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఉదయమే అభిషేకాలు మొదలవుతాయి 4 గంటల సమయం నుంచి. ఆ 4 గంటల సమయం తర్వాత అభిషేకాలు మొదలై మధ్యాహ్న కాలానికి రుద్రహవనం అలాగే కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. అలాగే రాత్రి 12 గంటలకు నిషి పూజ కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమాలు అతి వైభవోపేతంగా ఈ మన ఆలయంలో చేయడం జరుగుతుంది. కనుక భక్తులు ఇక్కడ అధిక సంఖ్యలో వచ్చి మహాశివరాత్రిని అత్యంత వైభవంగా పురస్కరించుకొని ఆ స్వామి ఆశీర్వాదం తీసుకోగలరు. అలాగే శివరాత్రి మరుసటి రోజు అనగా 16వ తారీఖు ఫిబ్రవరి 16వ తారీఖు సోమవారం రోజున ఉదయం 9 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే 15వ తారీఖు రాత్రి భజన కార్యక్రమాలు కూడా ఉంటాయి. కనుక భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ శివుని దర్శించుకొని ఆ శివుని ఆశీర్వాదం తీసుకోగలరు.